అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూడండి, పుచ్చకాయ కట్ చేశాను. అయితే మీకు చూపిద్దామని అనిపించి సడన్గా కట్ చేసినాక చూపిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పుచ్చకాయతో ఐస్ చేసుకుందామని అనిపించింది. మా చిన్నప్పుడు మేము సగ్గుబియ్యం ఐసులు, సేమియా ఐసులు ఇట్లా కొనుక్కొని తినేది, ఇంటి ముందుకు వచ్చేవి. ఇప్పుడు అట్లా మనం ఇంట్లో ఎందుకు తయారు చేసుకోకూడదు, అది కూడా వాటర్ మిలన్ జ్యూస్తో చేద్దామనిపించి ట్రై చేస్తున్నాను. పదండి చూద్దాం. ఒక స్పూన్ పెట్టి కట్ చేసినా వచ్చేస్తాయి. పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. తీసి వాటర్ మిలన్ మొత్తం ముక్కలు దీంట్లో సగం ఆఫ్ కట్ చేసింది దీంట్లో వేసేసుకున్నాను. ఎప్పుడైనా గింజలతోనే కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ మిలన్ గింజలకి బీపీని తగ్గించే గుణం ఉంటుంది. అందుకని ఎట్లాగూ మనం వడగట్టుకుంటాం కాబట్టి జ్యూస్ చేసేసి స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. ఇది గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాము. జ్యూస్ మొత్తం పిండేసుకున్నామండి. చూసారు కదా, నేనైతే షుగర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చే పళ్ళన్నీ తీయగా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఐస్ మోల్డ్ అన్ని మూతలు తీసుకొని నేను సగ్గుబియ్యం ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం దీంట్లో వేద్దామని, చిన్నప్పటి జ్ఞాపకంతో ట్రై చేద్దామని. దీంట్లో మాత్రం కొద్దిగా షుగర్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది కాబట్టి. ఇట్లా కొంచెం కొంచెం అన్నిట్లో స్టార్టింగ్ వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అడ్జస్ట్ చేసి వేసేసుకున్నానండి. అది స్టార్టింగ్ ఉంటే బాగుంటుంది. ఎండ టైంలో ఇట్లా రిలాక్స్డ్గా తినడానికి బాగుంటాయి కదండి, కూల్గా. ఐస్ క్రీములు బాగుంటాయి, ఇవి కూడా నిదానంగా ఐస్ చిక్కుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవి. మీరందరిలో ఎవరెవరు తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఇంతే అండి, కంప్లీట్ అయింది. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాము. 8 hours అన్నా మినిమం కూల్ అయితే కానీ ఇవి గడ్డగట్టవు. ఫ్రిడ్జ్లో పెట్టినవి చక్కగా ఐస్ తయారైంది. దీన్ని రిమూవ్ చేసుకుందాం. ఒకసారి ఇట్లా వాటర్లో పెట్టి కొంచెం కరగనిస్తే వస్తుంది. మనం ఇట్లా చక్కగా ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టచ్చు. ధన్యవాదములు. చూడండి, ఆహా, ఎంత చక్కగా వైట్ అండ్ రెడ్తో ఎలా వచ్చేసిందో చూడండి. మీకు ఇంకా